సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురంలో 863 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారమంతా బీఆర్ఎస్ కనుసన్నల్లోనే సాగింది. గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 863 ఎకరాలు తమకు నిజాం ఇచ్చారని చెబుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని 2013లో హైకోర్టు తీర్పిచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ కన్ను ఈ భూములపై పడింది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడి ద్వారా లాయర్ ముకీం, అతని సోదరుడు అజీంలను రంగంలోకి దింపారు. వీరికి దుబాయ్ వ్యాపారులతో ఉన్న సంబంధాల నేపథ్యంలో వీరికి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. జన్వాడ ఫామ్ హౌస్ లోనూ గంటల కొద్దీ చర్చలు జరిపేవారు. ఎవరికీ అనుమానం రాకుండా గ్రామానికి రెండు వైపుల నుంచి ప్రభుత్వ భూములను ఆక్రమించడం మొదలుపెట్టారు. ప్లాట్లు వేసి విక్రయించేవారు. కొందరు బీఆర్ఎస్ నాయకులకు, పార్టీకి సహకరించిన వారికి బహుమతిగా ఈ భూముల్లో ప్లాట్లు ఇచ్చేవారు కేటీఆర్. 2016 తర్వాత ఇక్కడ కేఏ రెసిడెన్షియల్ క్రిస్టల్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మించడం మొదలుపెట్టారు. 6 నుండి 7 అంతస్తుల భారీ నిర్మాణాలతో పాటు విలాసవంతమైన గెస్ట్ హౌజులు కూడా నిర్మించుకున్నారు. గ్రామస్తులు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేసి వారి భూములను లాక్కున్నారని, వివాదాలు లేకున్నా వివాదమున్నట్లు రికార్డులు పుట్టించి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేస్తే తమ ఇండ్లను కూడా కబ్జా చేస్తారన్న భయం వచ్చేలా చేసి దందాను కొనసాగించారు. 2023లో ప్రభుత్వం మారడంతో గ్రామస్తులే ఈ కబ్జాపై ఫిర్యాదులు చేశారు. హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. పేదల ఇళ్లను వదిలేసి బడాబాబులు ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్లను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడింది. ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు తమ గ్రామాన్ని కూడా హైడ్రా కాపాడిందని గ్రామస్తులు అభినందిస్తున్నారంటే బీఆర్ఎస్ హయాంలో ఈ కబ్జా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.